దేవుని యొక్క మహా ఉన్నతమైన నామానికై వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇదేనా ఆరాధన క్రమంలో ప్రభు అధిపతిగా ఉండి ఆయనకి మహిమకరంగా జరిగించినట్లుగా అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వోన్నతులైన దేవ, మీకు స్తుతులు, వందనాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మీ మందిరానికి క్షేమంగా తోడుకొని వచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ సన్నిధిని ప్రభా మాతో ఉంచండి ప్రభా. రావాల్సిన బిడ్డలందరితో మాట్లాడండి నాయన. సకాలానికి మందిరానికి రావడానికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మీ ఆత్మతో కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. మా గడవలు మీకు స్తుతించడానికి గాను మా యొక్క తండ్రి గొంతుకులు సరిచేయమని అడుగుచున్నాం ప్రభు. ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం ప్రభు. తండ్రి నాయన దివ్యమైన వాక్కులను నాయన అందించడానికి సేవకులు ప్రయాణాలు ఉండగా క్షేమంగా రావడానికి నడిపించమని వేడుకుంటున్నాం. ఇదైనా ప్రభు బలలో పాల్పంపులు పొందడానికి ప్రతి హృదయాన్ని ప్రతి జీవితాన్ని సిద్ధపరిచి ప్రభు నాయన తండ్రి పాల్పంపులు పొందుకోవడానికి నడిపించమని అడుగుచున్నా. మీ ఆత్మ సన్నిధిని స్థలంలో ఉంచండి. పరిశుద్ధాత్మ నడిపింపు చేత సమస్త కార్యములు జరిగించమని అయ్యా రావాల్సిన బిడ్డలతో మాట్లాడి ప్రభు త్వరగా మందిరానికి రావడానికి నాయన మీరు కృప చూపించమని ఘనమైన మీ స్తుతులు చెల్లించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా 229వ పాట మేలులు నీ మేలులు మరిచిపోలేని అనే పాటను పాడదాం.
భీకరుండవు మా యెహోవా పీఠ మీదట కూడరి అనే పాటను పాడుతూ దేవునామాన్ని గణపడతాం.
మూడో పాటగా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపడతాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు కీర్తనని ఉత్తర ప్రచుత రీతిగా చదువుదామండి. కీర్తనలు 120వ అధ్యాయము. కీర్తనలు 120వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచ్చిన వరకు మన మధ్యనటువంటి బ్రదర్ సామ్యుల్ గారు వచ్చి చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. 120వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదువుకుందాం. కీర్తనలు 120వ అధ్యాయము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మోసగులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కురవది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరన్నా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే తొందరగా మరి క్లుప్తంగా మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక 1 వీక్ 2 డేస్ ముందు నాకు ఫీవర్ వచ్చింది. నైట్ వస్తుంది కానీ పొద్దున్న పూట రావట్లేదు. ఒకరోజు నైట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మందులు ఇచ్చారు, వాడితే ఒక 2-3 డేస్లో తగ్గిపోయింది. ప్రే చేసుకుంటే తగ్గిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్లాబ్ వేసినాము. అయితే మా ఇంటికి స్టెప్స్ లేకుండా స్లాబ్ వేయడం అనమాట. అది చాలా కష్టంగా ఉంటుందేమని భయపడిపోయినా, దేవా ఇంకా నువ్వు ఈ స్థితిలో ఉండి నువ్వే మమ్మల్ని కాపాడాలి దేవా, వచ్చిన లేబర్స్కి ఒక్కరికి కూడా ఏ అపాయము జరగకుండా స్లాబ్ పడాలని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. ప్లస్ ఇంకా దేవుని ఒక అన్న బ్రదర్ని పిలిచి ప్రేయర్ చేయించాను అక్కడ.
స్టెప్స్ లేకుండా ఎట్లా చేస్తుర్రు అక్క అంటే, ఇంకా పర్మిషన్ లేదన్న దానికి, అందుకోసమని ప్రేయర్ చేయండి అని చెప్పి చేపించాను. ఇంకా స్లాబ్ పడేంత వరకు ఎవ్వరికి ఏమి కాలేదు. స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. దేవునికి స్తోత్రము. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మన సంఘం అందరికి నా తరపు నుంచి వందనాలు. నేను చర్చిలోకి 3 వారాల నుంచి రావడం లేదండి. ఎందుకంటే నేను అక్కడ షూటింగ్ దగ్గర పనిచేస్తున్నామంటే అక్కడ ఆయన అడిగినా సరే చర్చికి పంపించేవారు కాదు. పంపించకపోతే నేను రానండి, మేము ఉండమండి అని అంటే అప్పుడప్పటికి పంపించేశారు. వెళ్ళిపోండి అయితే ఉన్నంటే వెళ్ళిపోండి అనేసి అన్నారు. వెళ్ళిపోమంటే ఇప్పుడు నైట్ ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతామని పొద్దున్నే వచ్చేసామండి. పామస్ లేదు ఏమి లేదు అలాగా దేవుడు అనుకుంటే మా అక్కలో చర్చి దగ్గరే నాకు దేవుడి తరపు నుంచి ఇంకా ఆయనే చెప్పించేలాగా చేశాడు. మరి పక్కనే ఇక్కడ కూడా షూటింగ్ జరుగుతూ ఉంటాయంటండి. ఇక్కడ దగ్గరగా ఉన్న తమ్ముడు అనేసి అన్నారు మా అక్కగారు మా బావగారండి. మరి దేవుడే మరి అలా తీసుకొచ్చాడమ్మో నన్ను దగ్గరగా అనిపించింది నాకైతే. ఇక్కడ మాత్రం బాగానే పొద్దున 2 గంటల పని ఉంటుంది, సందాలు 2 గంటల పని ఉంటుంది. 20,000 జీతం కూడా ఇస్తున్నారు ఇక్కడ. కానీ ఆయన డబ్బులు ఇవ్వమంటే 21వ తారీఖున పంపించారు కానీ డబ్బులు ఇవ్వలేదు నాకు ఇంకా జీతం డబ్బులు. ఆయన మొన్న ఫోన్ చేసి మొన్న ఫోన్ చేసి 5వ తారీఖున ఇచ్చేస్తానమ్మా రామ్మా అన్నారు. ఆయన అసలు మొత్తానికి ఇవ్వను అన్నారు. మీరు వెళ్ళిపోమని అన్నాను కదా, వెళ్ళిపోతాను అన్నారు కదా, వెళ్ళిపోయారు కదా, నేను మొత్తానికి ఇవ్వను అన్నారు. కానీ ఆయన మళ్ళీ ఫోన్ చేసి నేను ఇస్తానమ్మా 5వ తారీఖుని రండి అని అన్నారు. మరి నాకు దేవుడే నాకు చూపించాడు అనిపిస్తుంది. నాకు దేవుడు ఫోన్ చేయించడమో ఆయన ద్వారా నుంచి అని చెప్తున్నాను. మీ అందరికీ వందనాలండి నా తరపు నుంచి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయండి? దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు నన్ను కాచి కాపాడారు. సో ఈ 2 వీక్స్ వరకు నాకు ఎగ్జామ్స్ ఉండే, లైక్ పోస్ట్పోన్ అయితే వచ్చినాయి. సో దేవుడి దయ వల్ల నేను ఎగ్జామ్స్ బాగానే రాశాను. హ్యాండ్ పెయిన్ అనేది బాగా ఉండే ఈ 2 వీక్స్లో. కానీ ఎగ్జామ్ టైంలో అది పెయిన్ రాలేదు నాకు. ఎంత రాసినా కూడా నాకు పెయిన్ రాలేదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేకుండేది. కానీ దేవుడు నాతో ఉండి మరి ఎగ్జామ్ టైంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ మంచిగా రాయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయం ఇచ్చినందుకు అమ్మగారికి అన్నగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఇక్కడ వినయ్ కుమార్ వస్తాడు కదా, ఆ అబ్బాయి అమ్మాయి కోసము వాళ్ళ అమ్మకి ఇక్కడ కణితి లావు గడ్డ లెక్క ఉంది. వాళ్ళు సారోళ్ళు అన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ ఫామ్ హౌస్లో ఆమె పని చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఆ అక్క నా దగ్గరికి వచ్చింది, అక్క ఇట్లాంటి సంగతి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్క, ఎట్టయినా సరే భాస్కర్ హాస్పిటల్లో నాకు చూపి అక్క అన్నది. కానీ నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని బట్టి ఎవరు ముందు అడిగేయట్లేదు, సారోళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. మా ఆయన కొంచెం నాకు సపోర్టింగ్ ఉండో. కానీ ఏంటంటే ఈ మధ్యలో హాస్పిటల్కి తిరుగుతున్నాము, డాక్టర్లు ఏమన్నారంటే అమ్మ ఆ కణితి తీపేపించుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఇంకా రాబోయే రోజులలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ దేవుడు చిన్న బిడ్డలు ఉండరు, మాకంటే అక్కలేదు, కానీ ఎక్కకైనా నేను సహాయం చేయాలి అని నేను గట్టిగా నిర్ణయించుకుంటున్నా. కానీ మీ అందరూ ప్రార్థనలో ఆమె కోసం పెట్టండి. ఈ మే నెలలో 19వ తారీఖున ఆపరేషన్ చేస్తానన్నారు. ఎందుకంటే ఆ తల్లి బాగుండాలి, ఏమి ఇబ్బంది రాకూడదు. ఆ చిన్న బిడ్డల కోసం కూడా చాలా ప్రార్థన చేయండి. ఎవరు పట్టించుకోవట్లేదు, చాలా బాధపడుతుంది. కానీ నా తరపున వాళ్ళు చాలామందికి నేను ఫోన్ చేసి ఇట్లా సంగతి అని చెప్తే ఇంకా నన్ను భయపిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా కుతుక్కి ఏమన్నా అయితే నీ పిల్లలకి నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వే బతకటానికి పోయినావు కదా, నీకు అవసరం ఏముందని చాలామంది నన్ను భయపిస్తున్నారు. కానీ అయినా కూడా నాకు ఎందుకు మనసు ఒప్పట్లేదు. ఆ అక్కకి ఎట్టైనా సరే నేను న్యాయం చేయాలి, దేవుడే నా పట్లుండి సహాయం చేస్తాడు, ఆ ధైర్యాన్ని నాకు ఇస్తాడు అని మీ అందరికీ నేను చెప్తున్నా. ఆ అక్క అయితే మంచిగా సక్సెస్ అయ్యి ఆపరేషన్ అయ్యేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
ఆ వినయ్ కుమార్ అంటే చిన్న పిల్ల వస్తారు కదండి మనకి సండే స్కూల్ పొద్దుటే ఆ నెస్ట్ నుంచి నడుచుకుని వచ్చేసేవాళ్ళు పిల్లలు, పాపని ఎత్తుకుని నడుచుకుని వచ్చేస్తూ ఉంటారు. అలాగే వెళ్ళినప్పుడేమో మనం కార్లో కానీ లేకపోతే చిన్నవాళ్ళు కానీ బైక్ మీద డ్రాప్ చేసేవాళ్ళం ప్రతిసారి. దగ్గర 3-4 వీక్స్ నుంచి రావట్లేదు పిల్లలు. మరి వాళ్ళ అమ్మ కోసం చెప్పారు మరియమ్మ గారు. సో దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసి, పేరేమన్నా తెలుసమ్మా? లక్ష్మి. లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి అందరూ దయచేసి. అమ్మాయి మరి పరిస్థితి ఎట్లుంటుంది, ఎందుకంటే తనకి కూడా భర్త లేరు కదా, చిన్నపిల్లలు ఇద్దరే ఉన్నారు. ఆ పాప మనకు తెలుసు కదా, చిన్న పాప ఉంటుంది, అమ్ములని పిలుస్తాం ఆ పిల్ల అండ్ వినయ్. దయతో జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరన్నా అంటే నా తరపు నేను మాట్లాడుతున్నా, ఎవరన్నా సహాయం చేసే ఉద్దేశం ఉంటే కూడా చెయ్యొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే సంఘం నుంచేనే కాదు, ఇండివిజువల్గా కూడా మన సహాయం చెయ్యొచ్చు వాళ్ళకి ఆర్థికంగా కూడా. ఎందుకంటే పేదవాళ్ళు కనుక కదా, పేదవాళ్ళని అంటే మనందరం పేదవాళ్ళమే, మనమేమో పెద్ద రిచ్ కాదు. బట్ ఉన్న దాంట్లోంచనే అపొస్తలులు పంచుకున్నట్లుగా పంచుకోవాలి కదా. సో అందరూ చేయూతనిస్తారేమో అని నేను కూడా ఆశపడుతున్నాను. అది త్రూ మరియమ్మ మనం పంపిద్దాం వీలుంటే. మరి ఆ బిడ్డ కోసం, ఆ కుటుంబం కోసం, ఆ చంటి బిడ్డల కోసం అందరూ దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి సాక్ష్యాలు అయిపోయినట్లయితే గనక సంఘమంతా లేచి నిలబడి దేవునికి స్తుతి ఆరాధన చేద్దామండి. మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడి తిప్పుకొని, ప్రభా వారం అంతా మమ్మల్ని కాపాడారు నాయన, మీకు వందనాలు స్తోత్రం అయ్యా. మీ దయను మాకు చూపించారయ్యా, మీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ భయంకరమైన ఎండల్లో తండ్రి నాయన, నా తండ్రి మమ్మల్ని ఏ యొక్క తండ్రి నాయన ఎండ దెబ్బకి తాకుండా ప్రభా నీ కృపను మాకు ఇచ్చి నాయన, ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు అయ్యా, మమ్మల్ని కాపాడుతూ ప్రభా ఇది దినం వరకు సజీవ లెక్కలో ఉంచి నాయన నీ పరిశుద్ధ మందిరానికి ప్రభా తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ, వారమంతా దేవుడు మనల్ని పోషించినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయనకు అందరం కూడా చేతులెత్తి వందనాలు చెల్లిద్దామండి. దేవునికి స్తుతి చెల్లిద్దాం, దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తుతి 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 స్తుతి. అందరూ చెప్దామండి, అందరూ గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తి మంత్రా నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మీకు వందనాలు, మమ్మల్ని ఆదరించిన దేవా మీకు వందనాలు, మమ్మల్ని బ్రతికించిన దేవా మీకు వందనాలు, మాకు అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ భాగ్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు. మీరు నిజమైన దేవుడిని గుర్తెరిగి నడుచుకునే కృపను మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. మా ప్రతి అవసరతలు మీ మీద ఆనుకోవడానికి కృప చూపిస్తున్న దేవా మీకే స్తుతి 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 ప్రభువా, స్తుతి నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, మహిమగల దేవా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, మహోన్నతుడా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. అయ్యా మీకు స్తుతులు, అయ్యా మీకు స్తుతులు, అయ్యా మీకు స్తుతులు. స్తోత్రములు 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 స్తోత్రములు. నాయనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లించుకున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా మీకు వందనాలు. మా కొరకు దిగి వచ్చి ప్రాణమునిచ్చిన దేవా మీకు వందనాలు. నీ రక్తాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. రక్షణ భాగ్యంలో మా జీవితాలను కొనసాగించిన దేవా మీకు స్తుతయ్యా స్తుతయ్యా స్తుతి తండ్రి, స్తుతి నాయన. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతుము నిన్నే.
ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వాధికారి అయిన దేవా మీకు వందనాలు స్తోత్రములు. మహోన్నతులైన తండ్రి మీకు వందనాలు స్తోత్రం. ఇది నా ఆరాధనలో నీ సన్నిధి కృపను మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు. ఇదిగోనైనా నీ దివ్యమైన వాక్కును వినడానికి మా హృదయాలు సిద్ధపరచండి. నీ మహిమగల ఆత్మతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మతో నేను నీ పరిశుద్ధ శక్తి చేతను నడిపించి ప్రభా దివ్యమైన నీ వాక్కు ద్వారా నాయన మా అందరినీ కూడా హెచ్చరించండి. మమ్మల్ని అందరినీ కూడా ఆదరించండి. మాకు నూతన ఆజ్ఞను మాకు అనుగ్రహించండి. బలమైన నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ మీకు లోబడి ప్రభా మా జీవితాన్ని కొనసాగించడానికి కృపా సహాయత దయచేయమని అడుగుచున్నా. మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకై లెక్కించలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ మాకిచ్చిన రక్షణకై వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైనటువంటి అత్యున్నతుడైనటువంటి యేసు మహోన్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయమందు ప్రభు యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దామండి. యాక్చువల్గా ఏంటనంటే వాక్యం కొరకు మనం ఒక దైవ సేవకుని పిలిచాం. అంటే మనం కాదు, పిలువబడ్డారు. మరి ఆ పాస్టర్ గారు ఇంకా రాలేదు. మరి మన సమయం ప్రకారం మన వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్ళిపోదామండి. ఎందుకంటే మరి ఆరాధనలో మధ్యలో ఆపు చేయడం అనేది అది దేవునికి అయిష్టమైన కార్యం కనుక సో మనము దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు వెళదాం. మనము ఈ దైనందిన జీవితంలో అంటే మనం బ్రతుకుతున్నటువంటి డే బై డే ఈ లైఫ్లో మనకి కొంత కాపుదల అనేది చాలా అవసరమై ఉన్నది కదా. ఈ అవసరత ఎంతవరకు కావాలి అని అంటే గనక ప్రతి ఒక్కటి కూడా మనం నడుస్తున్నప్పుడు కూడా ఆయన సహాయత మనకి కావాలి కదా. పరిగెడుతున్నప్పుడు కూడా ఆయన సహాయత కావాలి. వంట చేస్తున్నప్పుడు కూడా కావాలా వద్దండి? ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా జాబ్ చేస్తున్నప్పుడు కావాలి కదా. ఏ అడుగు మనం ముందుకేస్తున్నా కూడా ఆయన కృప కాపుదల మనకి కావాలి. రైట్. అయితే ఇప్పుడు మనకి తెలుసు మన జీవితంలో స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకోండి నిత్యము కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే చదువుతూ ఉంటారు. ఒకటి దేనికోసం చదువుతూ ఉంటారు? ఒక స్టూడెంట్గా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఏం చేస్తూ ఉంటారండి? రోజు చదువుతారా లేదా? అబ్బాయి ఎగ్జామ్ ముందే ఓపెన్ చేస్తామంటారా? లేదు కదా. డైలీ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ వినాలి, సబ్జెక్టు చదువుకోవాలి. ఫైనల్గా ఏం చేస్తాం? ఇయర్ ఎండింగ్లో కానీ సెమ్స్ వైజ్ కానీ సెమిస్టర్ కదా ఎగ్జామ్స్ రాస్తుంటాం. ఒక క్రైస్తవుని తీసుకుంటే గనక ఎలాగైతే ఒక స్టూడెంటు అనుదినము వాళ్ళు వినింది చదువుకుంటూ ఉంటారో, సంవత్సరానికో లేకపోతే కొన్ని మంత్స్కో ఎలాగైతే ఎగ్జామ్ రాస్తూ ఉంటారో, మన క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. నిత్య విద్యార్థులు అన్నమాట. అయితే స్టూడెంట్స్కి 6 months ఒకసారో 3 months ఒకసారో ఎగ్జామ్ జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి లేదంటే మిగతా. కానీ క్రైస్తవుడికి ఎవ్రీడే ఎగ్జామ్, వీలుంటే ఎవ్రీ మినిట్, ఇంకా ఎవ్రీ సెకండ్. అంతేనా కాదండి? ప్రతి తలంపులో పోరాటం ఒక ఎగ్జామ్ కదా. ప్రతి ఒక్క పనిలో పోరాటం ఒక ఎగ్జామ్. అయితే ఎన్నిసార్లు పాస్ అవుతున్నాం, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం కదండి.
రోజు కౌంట్ చేసుకోవడం మొదలెడదాం ఈరోజు. రేపటి నుంచి ఒకసారి ట్రై చేయండి. ఈరోజు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి తీసుకుంది. రేపటి నుంచి ఏం చేస్తారనంటే, ఏం చేయాలండి, అనుక్షణము లేదంటే అట్లీస్ట్ నిమిషం తీసుకోండి. పోనీ క్షణం అంటే కొంచెం కష్టమైద్దేమో. ఎన్నిసార్లు పోరాడుతున్నాం, పోరాటంలో ఎన్నిసార్లు మనం గెలిచాం. మనం ఇన్ ద సెన్స్ వాట్, దేవుణ్ణి ఎన్నిసార్లు గెలిపించాం, సాతాన్ని ఎన్నిసార్లు, ఇది బాగుంది, మనం ఓడిపోం, మనం నెగ్గం కదా. దేవుణ్ణి ఎన్నిసార్లు ఓడించాం మన పనులతో, సాతాన్ని ఎన్నిసార్లు ఓడించాం, లేదంటే దేవుణ్ణి ఎన్నిసార్లు గెలిపించాం మన పనితో, సాతాన్ని ఎన్నిసార్లు గెలిపించాం. సాతాన్ని గెలిపించడానికి మనసు ఉంటుందా? ఉండదు. కానీ మనకు తెలియకుండానే చాలాసార్లు సాతాన్ని ఏం చేస్తాం, గెలిపించేస్తూ ఉంటాం, దేవునికి అవమానం తెస్తూ ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లోంచి జయము పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పగలరు ఎవరన్నా? ఏం చేయాలండి? ఇలాంటి పరిస్థితుల్లో జయం పొందుకోవాలంటే ఏం చేయాలి? సైనికుడు నిరంతరం ఏం చేస్తాడండి? ఆయన ఎప్పుడు కూడా, ఇప్పుడు మన ఒక సైనికుడు అంటే మరి మీరు అనుకోవచ్చు రెస్ట్ ఉంటుంది కదండి అని. బార్డర్లో ఉన్న సైనికులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? చాలా అలర్ట్గా ఉంటారు. యుద్ధం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. అంటే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా చూసారా, డ్యూటీలో ఉన్న సైనికుడు అన్నీ పక్కన పెట్టేసి నార్మల్ టీషర్ట్ ప్యాంట్ వేసుకుని పడుకోవడం బార్డర్లో? తెలుసా? వాళ్ళు ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని అన్ని తగిలించుకొని రెడీగా ఉంటారు. గమనించారో లేదో? ఎప్పుడన్నా చూడొచ్చు. వాళ్ళు డ్యూటీలో ఉన్నంతసేపు. డ్యూటీ కాకపోతే వేరు, వాళ్ళకి ఆ విశ్రాంతి ఉంటుంది. కానీ క్రైస్తవ సైనికుడికి నిరంతరం కూడా యుద్ధ సూర్యుడు వరే నిలబడాలంట. అంటే నిరంతరం కూడా ఏం చేయాలి? యుద్ధానికి సిద్ధమై ఉండాలి. జట్టి అయిన వాడు ఏం చేస్తాడట, అతను ఎప్పుడు పోరాడుతూ ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కామ్గా కూర్చోడు, ఏం చేస్తాడు? పరుగు పెడుతూనే ఉంటాడు. మన జీవితంలో ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా ఎలా ఉండాలటండి? నిత్యము యుద్ధానికి సిద్ధము కలిగి ఉండాలి. సరే అండి, యుద్ధానికి సిద్ధం కలిగి ఉండాలంటే ఏం ధరించుకోవాలి మనం? ఏమన్నా వేసుకోవాలంటారు? యుద్ధ కవచం వేసుకునే ఉండాలి కదండి. ఏం వేసుకుని ఉండాలి? యుద్ధ కవచము వేసుకొని ఉండాలి. అయితే ఈ యుద్ధ కవచము గురించి కొన్ని మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ ఆహాబ్ అనేటువంటి ఒక రాజు కోసం దేవుడు మాట్లాడుతున్నారు. వారి గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దామండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము పిమ్మట చాలండి. ఇక్కడ ఈ ఆహాబ్ అనేటువంటి ఈ రాజు, ఇశ్రాయేల్ రాజుని, ఆహాబు గురించి ఎంతమందికి తెలుసండి? విన్నారా పేరు? అసలు ఆహాబు గురించి విన్నాం కదా. ఈ ఆహాబు ఎవరికి వ్యతిరేకంగా ఉండేవాడండి? ఏలియా కాలంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, రాజు. ఈ రాజుకి ఏలియా చెప్పిన మాటలు వినకుండా తనకి నచ్చిన జీవితాన్ని జీవించాలని అనుకునేవాడు. మరి దేవుని యొక్క మరి ప్రవక్తలను కూడా చాలా ఇబ్బందులు, హింసలు పెడుతూ ఉండేవాడు. అంటే పట్టించుకునేవాడు కాదు. అలాంటి ఈ ఆహాబుకి దేవుడు ఏం చెప్పాడంటే, ఒకానొక సమయంలో నువ్వు ఆ యుద్ధానికి వెళ్ళొద్దు అని చెబుతున్నప్పుడు ఈ ఆహాబు ఏం చేస్తున్నాడంటే మరి యుద్ధానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే అతడు మరి మంచి కవచము ధరించుకొని వెళ్ళాడంట. కవచము ధరించుకొని వెళ్ళాడంట. అయితే ఈ ఆహాబు చేసిన తప్పు ఏంటంటే, నాబాతు అనేటువంటి వ్యక్తిని ఏం చేశాడు? చంపించాడు. తెలుసు కదండి మనకి బాగా. దేనికోసం? చిన్నపాటి ద్రాక్ష వనం కోసం కదా, ద్రాక్ష తోట కోసం చంపించాడు. భార్య మాట విన్నాడు. అతనికి ఆ ద్రాక్ష తోట అంటే ఆశ కలిగింది. అతని జీవితము ఏమైపోయిందంటే దేవునికి ఇష్టకరంగా కాక అయిష్టమైన స్థితిలో అయిపోయింది. అయితే ఆ యొక్క యుద్ధ కవచం అతడు ధరించుకున్నప్పటికీ కూడా ఏమైందంటే, ఆ ఒక్కడు ఆమెని చూడకుండానే విల్లు అనేది వదిలితే అతని యొక్క కవచములోకి, కవచపు కీలులోకి ఆ యొక్క మరి బాణము వెళ్ళిపోయిందంట. ఆ కవచపు కీలోకి ఏమైపోయిందండి? బాణము వెళ్ళిపోయి ఆ యొక్క ఆహాబు రాజు యొక్క బాడీ నుంచి ఏమొస్తుందంట? రక్తము కారుతూ ఉందన్నమాట.
అయితే ఈ రక్తము కారుతూ ఉన్నప్పుడు ఏమైందంటే అతడు ఉన్నటువంటి రథం అంతటికి కూడా ఆ రక్తము ఫిల్ అయిపోయింది. అతడు ఏం చేశాడంటే త్వరగా త్వరగా ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి నన్ను యుద్ధంలోంచి బయటకు తీసుకొని వెళ్ళిపోమని చెబుతా ఉన్నాడు. అయితే ఇతడి యొక్క వేసుకున్న కవచము అతన్ని రక్షించగలిగిందండి. అందరు ఇటు చూడాలండి, ఇటు చూడాలి, ఇటు చూడాలి, వాక్యం ఇటు చూడాలి, వాక్యం వినాలి. రైట్. అక్కడ అతడు వేసుకున్నటువంటి ఆ యొక్క కవచము అతన్ని రక్షింపలేకపోయింది. ఎక్కడికి వెళ్ళాడు అతడు? యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధము చేయడానికే వెళ్ళాడు. కానీ అతడు వేసుకున్నటువంటి ఆ కవచము ఎలాంటిదండి? లోకములో తను చేయించుకున్న కవచం. ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రతుకుని సరిగ్గా కాపాడుకోవడానికి, ఆయన కొరకు నిత్యముగా జీవించడానికి మనం ఎలాంటి కవచం ధరించుకోవాలి? ఆత్మీయమైనటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎక్కడుందండి ఆ కవచం? ఎఫెసీ పత్రికలో చూస్తూ ఉంటాం ఎలాంటి కవచాన్ని మనం ధరించుకోవాలా. ఒకసారి చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎలాంటి కవచాన్ని మనం ధరించుకున్నామో. రైట్. ఎలాంటి కవచాన్ని మనం ధరించుకోవాలో ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలటండి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. రైట్. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆహాబు కూడా ఒక కవచాన్ని వేసుకున్నాడండి. ఇప్పుడే కదండి చెప్పాను, ఆహాబు కవచాన్ని వేసుకున్నాడా లేదా? ఎలా, దేనికోసం వేసుకున్నాడు? యుద్ధములో తాను గాయపడకుండా రక్షింపబడడానికి వేసుకున్నాడు. కరెక్ట్. అయితే రక్షింపబడ్డాడా? లేదు. ఒకడు తెలియకుండానే తన విల్లు ఎత్తి పట్టుకొని బాణాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిందట తెలుసండి ఆ బాణం? వేసుకున్న కవచానికి ఆ యొక్క గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లోకి వెళ్ళిపోయిందంట. కీలు మధ్యలోకి అని ఉంది ఇక్కడ. దాని మధ్యలోకి వెళ్ళి ఏమైందండి? అతడు గాయపడ్డాడు. నేను గాయపడ్డాను, ఈ యొక్క యుద్ధం నుంచి బయటికి, ఈ గ్రౌండ్ నుంచి బయటికి నన్ను తీసుకుపోమని చెప్తా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఉగ్రతని అతడు తప్పించుకోగలిగాడా తను వేసుకున్న ఈ లోక కవచం వల్ల? లేదండి. ఆ కవచం అతన్ని రక్షించలేకపోయింది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ కవచము నిన్ను రక్షించలేదు. కానీ ఒక క్రైస్తవుడుగా నువ్వు ఏ కవచం ధరించుకోవాలి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుడు చెప్పాడు. ఆహాబు వేసుకున్నటువంటి కవచం ఏమైందండి? అతన్ని రక్షించలేదు. ఇక్కడ ఒక మాట నేను పంచుకోవాలి. ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను చాలా 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 ఎంత బలపడి ఎంత ఆనందపడ్డానంటే ఆ వాక్యము, ఆ మాటను నేను మీతో షేర్ చేసుకొని మనం ముందుకెళ్దాం వాక్యంలోకి. రైట్. అయితే ఇక్కడ ఒకడు చూడకుండానే అనుకోకుండానే ఏమైందటండి? ఆ యొక్క బాణం అనేది ఎగిరి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ఆహాబు దగ్గరికి వెళ్ళి గాయపరిచింది. ఇది దేవుని చిత్తమైనటువంటి కార్యం. ఏమండి? దేవుని చిత్తమైన కార్యం. ఎందుకో తెలుసా? ఆహాబు ఏ తప్పు చేశాడు? నాబాదు యొక్క ద్రాక్ష తోటను అన్యాయంగా తీసుకున్నాడు. ఎందుకోసమో తెలుసా? ద్రాక్ష తోట తీసేసి ఏం వేసుకుంటాడటండి? కూరగాయలు పెట్టుకుంటాడంట. రాజుకి కొదువేమన్నా ఉందా? ఎన్ని పొలాలు ఉండుండొచ్చు అతనికి, ఎన్ని రకాలైన ఆస్తులు ఉండొచ్చు అతడికి, వాటిల్లో చేసుకోవచ్చు కదా. కానీ ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటే అతడికి కావాలంట. ఇలాగ ఒకరు చేసిన వాళ్ళని గుర్తు చేసుకోండి ఒకసారి. ఇదే పరిశుద్ధ గ్రంథంలో మరో వ్యక్తికి అన్నీ ఉన్నప్పటికీ
పక్కన ఉన్నదే నాకు కావాలని కోరుకుని దేవుని ఉగ్రతకు పాత్రుడేది ఎవరండి? దావీదు. ఇక్కడ ఈ ఆహాబు చేసినటువంటి అలాంటి సేమ్ అదే పని ఆహాబు చేసినటువంటి సేమ్ అలాంటి తప్పునే ఎవరు చేశారండి? దావీదు కూడా చేశాడండి. ఈ దావీదు చేసినటువంటి పని మనం చూస్తే గనక దావీదుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు. మనకు తెలిసిన నేమ్స్ చెప్పాలంటే మీకాలు తన భార్య. తర్వాత ఏం చేశాడండి? ఎవరిని చేసుకున్నాడు? అబీగైల్ని కూడా చేసుకున్నాడు. వాళ్ళు కాకుండా తనకు అనేక మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు. ఎవరికండి? దావీదుకి. ఎంతమంది ఉండగా వీరందరినీ పక్కన పెట్టి ఎవరు కావాలనుకున్నాడండి? పక్కన ఉన్నటువంటి ఊరియా భార్యని బెత్షెబాని కోరుకున్నాడు. మరి దేవుని ఉగ్రత దావీదు మీద పడిందా లేదా? పడింది. తనకున్నటువంటి అనేకమైనటువంటి 12 గోత్రాల రాజ్యాల నుంచి చీల్చివేత జరిగింది తర్వాత కాలంలో కదా. తన సొంత కుమారుడే ఏం చేశాడండి? తన యొక్క రాజ్యాన్ని తీసుకోవాలని ఏం చేశాడు? ప్రయత్నము చేశాడు. అయితే ఈ పరిస్థితుల్లో మనం చూస్తే మరలా ఆహాబు దగ్గరికి మనం వస్తే ఈ యొక్క బాణం గురించి ఒక మాట చెప్పి మనం ముందుకు వెళ్దామని అన్నాను కదా. ఏమైందండి? ఒకడు గురి చూడకే బాణాన్ని కొట్టాడంట. బాణం వేసి కొట్టాడు. ఒక్కసారి నా మాట వినాలి. ఇక్కడ బాణము అంటే ఎలాగుంటుందండి? అది ఒక సింగిలా లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ వెపన్స్ కదా. బాణం అంటే ఒకటేనా? గ్రూప్ ఆఫ్ వెపన్స్ కరెక్టేనా? ఏముంటుంది? ఒకటేమో విల్లు కదా, ఇంకొకటి బాణం. ఇవన్నీ కలిపి ఎక్కడ పెడతాడు? వెనక ఒక పౌజ్ కడితే అమ్ములు పొది కదా, అమ్ములు పొది అంటారు కదా. అదే వీటిలో అంటే ఈ 3 కలిపితేనే మనం ఏం చేస్తాం? బాణాన్ని చెయ్యగలం కదా. అయితే ఎవరన్నా ఒక బాణాన్ని వెయ్యాలి అని అంటే గనక తీసి ఏం చేస్తారు? విల్లులో పెడతారు కదా. ఈ విల్లులో పెట్టినప్పుడు ఏం చేయాలి? దాన్ని బాగా వెనక్కి స్ట్రెచ్ చెయ్యాలి కదా, బాగా స్ట్రెచ్ చేయాలి. దానికి ఇతనికి బలము కావాలి. ఎంతగా స్ట్రెచ్ చేసి పట్టుకుంటే అంత దూరం బాణం వెళ్తుంది. కరెక్ట్ అండి? కరెక్ట్. దేవుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనలో ఉన్న శక్తిని పెంపొందించడానికి, మన జీవిత శైలిని ఉన్నత స్థితికి రప్పించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరచడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఇలాగ స్ట్రెచ్ చేస్తాడు. వెనక్కి లాగుతా ఉంటే ఏమవుద్ది? బెండ్ అవుతా ఉంటుంది. కరెక్టేనా? స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్కి, మామూలుగా ఉంటే ఇట్లానే ఉంటుంది, చక్కగా ఉంటుంది కదా. బాణం వెళ్ళాలి, దాన్ని ఉపయోగించాలంటే ఏం చేయాలండి? వెనక్కి లాగాలి అని అంటే ఏమవుద్ది? బాణం యొక్క ఆ షేప్ ఇలాగే బెండ్ అయిపోద్ది. కరెక్ట్. మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, మనకి దేవుడిచ్చినటువంటి ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే, దేవుడిచ్చినటువంటి ఆ పరలోక రాజ్యం అనేటువంటి ఆ స్థానానికి మనం వెళ్ళాలంటే దేవుడు ఏం చేస్తాడండి? ఉంచుతాడంట. ఎవరిని? ప్రతి క్రైస్తవుడిని. అందరినీ కాదండి. ఎవరిని ఉంచుతాడు దేవుడు? ఆయనకి లోబడి ఆయన ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు వంగవలసిందే. వంగినప్పుడు ఒకానొక సమయంలో ఆయన ఏం చేస్తాడో వదులుతాడు. వదిలినప్పుడు మన స్థితి ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఎక్కడున్నా మనం ఎక్కడికి వెళ్తాం? మన సొంత ఇంటికి మనం వెళతాం. మన సొంత ఇంటికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఏమవ్వాలి? వంగాలి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఐ అని అంటే వెరీ స్ట్రైట్ కదా, స్ట్రైట్గా ఉంటుంది. ఈ ఐ మనకి ఎప్పుడు దేవుడికి అవసరం లేదు. ఎట్లా మారాలి? సిగా బెండ్ అవ్వాలి. ఈ ఐ ఏమవ్వాలి? బెండ్ అవ్వాలి. అంటే సి అంటే క్రైస్ట్. దేవుని పరంగా, దేవుని యొక్క నామములో లోబడిన బిడలుగా మనం అయిపోవాలన్నమాట. ఇంతటి వంపు అనేది మన జీవితంలో మనకు వస్తే గనక మన జీవితం ఏమవుద్ది? ఉన్నతమైన జీవితంగా దేవుడు మారుస్తాడు. దీన్ని మన నార్మల్ జీవితంలో అప్లై చేసుకోవచ్చు. మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. దేవుని ఎంతగా మనం వంగుతామో, ఎంతగా మనం లోబడతామో దేవుడు అంత ఉన్నత స్థితికి మనల్ని తీసుకొని వెళ్తానని దేవుని యొక్క వాక్యంలో మనకి అర్థమవుతుంది. అయితే మనం వెనక్కి వచ్చినట్లయితే గనక ఎవరి దగ్గరికి రావాలి? మనం ఇప్పుడు ఆహాబు దగ్గరికి రావాలి. మళ్ళా ఈ ఆహాబుకి ఎందుకు ఆ యొక్క బాణం వచ్చి తగిలింది అని అంటే గనక దేవుడు నిర్ణయించినటువంటి ఒక పనిష్మెంట్ అన్నమాట, ఉగ్రత. ఎందుకో తెలుసా? నాబాతుని అన్యాయంగా చంపించాడు.
యెజబేలు మాట విన్నాడు. యెజబేలు ఎవరండి? నాబాతు ఈ యొక్క ఆహాబు యొక్క భార్య కదా. ఏం చెప్తే అది విన్నాడు. విని ఆ యొక్క మరి నాబాతుని చంపించినటువంటి ఆ యొక్క సమయంలో వచ్చి చెప్తున్నాడు ఏలియా ఏమని, ఎలా అయితే నాబాతు యొక్క రక్తము ఈ యొక్క కుక్కలు నాకేసినాయో నీ రక్తము కూడా అలాగే నాకుతుందని ఒక ఉగ్రత. ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. ఎవరండి? ఆహాబు. ఏం చేశాడు? మొత్తం బాడీ అంతా ఏం చేశాడు? కవర్ చేసుకున్నాడు కదా. అయితే యుద్ధంలోకి వెళ్ళి నిలబడ్డాడు తప్ప యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. రాజుని ఏం చేశాడు? తన ఫ్రెండ్ ఏం చేశాడు? అతను మారు వేషం వేసుకుని వెళ్ళమని చెప్పాడు. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు జరుగుతున్నా కూడా దేవుని యొక్క ఉగ్రతని తప్పించుకోలేకపోయాడు గనక ఒకడు చూడకనే ఆ విల్లుని వదిలేడట. ఆ బాణాన్ని వచ్చి ఎవరికి గుచ్చుకుందండి? నాబాతుకి. ఎక్కడంట? ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలోకి వెళ్ళి గుచ్చుకుంది. రక్తం కారుతుంది. గాయమైపోయినని చెప్పేసి తన రథం నడిపేవాడితో చెప్తే తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళాడట. ఏమైందండి? ఈవినింగ్ వరకు యుద్ధం అయ్యేంత వరకు కూడా ఆ రక్తం పోయి 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 ఏమైందండి? అతడు చనిపోయాడు. అయితే ఏం చేశాట? ఆ యొక్క మరి దేవుని మాట అక్కడ నెరవేరాలి కదండి. ఆ రథాన్ని తీసుకెళ్ళి కడగడానికి తీసుకెళ్ళాట. రక్తం ఉంది కదా, అది కడగడానికి తీసుకెళ్ళి కుక్కలు వచ్చి ఏం చేసినట్టు? అతని రక్తాన్ని నాకిని. దేవుని మాట, దేవుని ఉగ్రతను తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు. ఈ లోకలు ఎన్ని కవచాలు వేసుకుని దాక్కుందామన్నా, ఎన్ని రకాల ముసుగులు వేసుకుని తాగుదామన్నా ఆయన యొక్క మాట నెరవేర్చి తప్పించుకొని కానీ మనుషుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మనకి బాగా తెలిసినట్టు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తానండి, గొల్యాతు కదండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే గనక, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము పెద్దది కానా మీరు సౌలు దాసులు కారా? చాలండి చాలండి. ఇక్కడ మనం చూస్తే గనక మీకు అర్థమైంది కదండి, ఎన్ని తులాల మరి ఈ యొక్క రాగి అనేది, ఈ ఇనుము అనేది అతను మోస్తా ఉన్నాడు కదా. అతని గురించి మనం చూస్తే ఏం కనబడుతుందండి? అతని హైట్ ఎంతంట? 6 మూరల జానెడు ఎత్తు మనిషి అంట. 6 మూరలు అంటే, మూర అంటే మనకి ఇది కరెక్టేనా? ఎంతేనా లెక్క? అప్పట్లో ఎలాగుండేవారు? వాళ్ళ వయసు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలాగుండేదండి? 120 సంవత్సరాల పైన బ్రతికేవాళ్ళు అప్పట్లో కదా. వాళ్ళ యొక్క హైట్ ఎలాగుండేది? మనకులా కాదు. వచ్చే కొలది ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంది. గమనించుకుంటున్నారా లేదా? హైట్ అనేది తగ్గిపోతూ ఉంది. మరి అలాగే లైఫ్ స్పాన్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతా ఉంది కదా. ఇతడు 6 మూరల జానెడు అంటండి. అంటే దగ్గర ఎంత ఉంటాడు? కింద నుంచి చూస్తే ఎంత ఎత్తుంటాడా? అంత హైట్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇతన్ని చూస్తేనే అందరూ ఏం చేస్తారు? పారిపోతారు. కానీ అతడు అంతేకాకుండా అతడు ఏం ధరించుకుని ఉన్నాడంట? చూడండి, రాగి శిరస్త్రాణము ధరించుకున్నాడంట. అతడు ఏమని మళ్ళా పైనుంచి కిందకి యుద్ధ కవచము. మన సండే స్కూల్ పిల్లలు అయితే బాగా చెప్తారు ఇది కదా, గొలియాతు గురించి. ఏమంట? అతనికి పైనుంచి కిందకి ఎక్కడా కూడా ఖాళీ లేదు. ఒకటి ఈ ప్లేస్ మాత్రమే. ఎందుకంటే కళ్ళతో చూడాలి కనుక, ఈ యొక్క బ్రీతింగ్ తీసుకోవాలి కనుక ఇది అంతే. ఇంకెక్కడ కూడా ఖాళీ అనేది లేదంట కదండి. అయితే అలాంటి పరిస్థితుల్లో అంత ప్రొటెక్షన్ అనేది అతనికి, అతని బాడీకి అతనే చేసుకున్నాడు. కవచాన్ని వేసుకొని వచ్చాడు. ఏమైందండి? దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేదని నాకు తెలుసు, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక.
అయితే ఇక్కడ ఏమైందనంటే ఇదంతా ధరించుకుని ఉన్నప్పటికీ కూడా దావీదు ఏం తీసుకుని వచ్చాడండి? పెద్ద స్వాడ్ కదా, అవునండి, పట్టుకుని వచ్చాడా? ఏం పట్టుకొచ్చాడు దావీదు గొలియాతుని చంపడానికి? పెద్ద కత్తి ఖడ్గం తీసుకుని వచ్చాడు కదా, వచ్చాడా లేదా? అంట. దావీదు ఏం చేశాడండి? యుద్ధం చేయడానికంట ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏటిగట్టుకు వెళ్ళాడంట. 5 రాళ్ళు, నున్నని రాళ్ళు ఏరుకొని తెచ్చుకొని తన యొక్క పౌచ్లు వేసుకున్నాడు. అంతకుముందు ఇతడు మాట్లాడిన మాటలు చూసి సౌలు రాజు ఏం చేశాడో తెలుసా? అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు వేసుకున్నటువంటి కవచాన్ని వేసాడటండి. ఎవరికండి? దావీదుకి. దావీదు ఎంత, సౌలు రాజు ఎంత? సౌలు రాజు ఎత్తరి కదా, దావీదు చిన్నవాడు. అలాంటి దావీదుకి మరి సౌలు రాజు కవచం వేసి పంపిస్తే ఆ కవచము అతనికి వాడుక లేదు గనక ఆ కవచము అతడు మోయలేకపోయాడట. అయ్యా, దీంతో నేను యుద్ధము చేయలేను గనక నా శైలిలో నేను యుద్ధం చేస్తాను అనుకున్నాడు. ఏటిగట్టుకెళ్ళాడు, 5 రాళ్లను తీసుకున్నాడు. 5 రాళ్లను తీసుకొని పట్టుకొని వచ్చి ఒక కర్ర. ఎందుకు కర్ర? తను ఎవరండి? గొర్రెల కాపరి గనక తన కర్ర తన దగ్గర ఉంది. వెళ్ళి ఏం చేస్తుంది? యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. వాళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది, అందరికీ గుండెలు దడదల్లాడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తాడో చేయడో కూడా తెలియదు, కానీ మీ తరపున ఒక వ్యక్తిని నాకు యుద్ధానికి పంపించండి, మీరందరూ ఎందుకు చేస్తారు నా చేతిలో అన్నాడా లేదండి? ప్రగల్భాలు పలికాడు కదా. అయితే దావీదు వెళ్ళాడు, ఏం చేసిండు? ఒకే ఒక్క రాయిని తీసుకొని ఏమంటున్నాడో తెలుసా? నీవైతే నువ్వే నమ్ముకున్నావు? నువ్వు వేసుకున్న కవచాన్ని నమ్ముకున్నావు, నీ జనాంగాన్ని నమ్ముకున్నావు, నీ హైట్ని నమ్ముకున్నావు, నీ వెయిట్ నమ్ముకున్నావు, నీ జ్ఞానాన్ని నమ్ముకున్నావు. నేనైతే జీవము కలిగినటువంటి దేవుని యొక్క నామము పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నామములో వస్తున్నాడండి? జీవము కలిగినటువంటి దేవుని నామములో యుద్ధానికి నేను వస్తున్నా. క్రైస్తవ జీవితంలో ఏమనుకున్నామండి? దేవుడు ఏం చెప్తున్నాడు? నిరంతరము యుద్ధమే. ఒక సైనికుడు శత్రువులు వచ్చినప్పుడే యుద్ధం చేస్తాడు కదా. మరి స్టూడెంట్స్ ఏం చేస్తారు? సంవత్సరానికి ఒక్కసారి కానీ 6 months ఒకసారి కానీ ఎగ్జామ్స్ రాస్తారు. కానీ ఒక క్రైస్తవుని తీసుకుంటే నిరంతరము పోరాటంలో విజయం రావాలంటే ఏం ధరించుకుని ఉండాలండి? నిరంతరము కూడా దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోవాలి. కానీ ఇక్కడ ఇతడు ఏం ధరించుకున్నాడు? తన నమ్మకముతో తన తయారు చేయించుకున్నటువంటి కవచాన్ని ధరించుకున్నాడు. దావీదుకి ఏ కవచం ఉంది? ఆధ్యాత్మికమైనటువంటి కవచం ఉంది. అతనికి ఏం ధరించుకున్నాడండి? సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు దావీదు. దాంతోనే జీవం గల దేవుని యొక్క పేరట నేను ఏం చేస్తున్నానో యుద్ధానికి వస్తున్నానని చెప్పాడు. ఆయన నామాన్ని బట్టి యుద్ధానికి వస్తా అన్నాడు. ఒక రాయి తీశాడు, తిప్పాడు, ప్రభు అయినటువంటి యెహోవా తండ్రి నామములో వదిలేడు. ఏమైందండి? ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు గురు చూడకే ఒకడు బాణం విసిరగా దేవుని కార్యాన్ని జరిగించడానికి ఆ బాణం ఎలాగెళ్ళింది ఉంటుందో నాకు తెలిసి చాలా మంది ఉన్నారు కదా, ఇలా 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 తిరిగి మొత్తంగా ఎక్కడికి వెళ్ళింది? ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దావీదు వేసినటువంటి ఆరాయి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడైతే దేవుడు నిర్ణయించాడో ఎక్కడ తగిలిందంట? ఈ నూతిటిని తగిలి ఏమాడు? ముందుకి పడిపోయాడు కదా, ముందుకి పడిపోయాడు. ఆ తర్వాత అతని ఖడ్గాన్నే తీసి అతన్ని చంపడం అనేది జరిగింది. అయితే ఆహాబు వేసుకున్నటువంటి కవచం అతన్ని రక్షింపగలిగిందా? లేదు. గొలియాతు వేసుకున్నటువంటి రక్షణ కవచము అతన్ని రక్షింపగలిగిందా? లేదు. మనం ఇలా చూసుకుంటూ పోతే ఏ యొక్క కవచము కూడా మనల్ని రక్షించలేదండి. మనం అనుకోవచ్చు మన జ్ఞానం అనేటువంటి ఒక కవచాన్ని నువ్వు ఈరోజు ధరించుకుని ఉన్నావేమో. దేవుడు దయ లేకుండా నీవు దేని నుంచి రక్షింపబడలేవు. డబ్బు అనేటువంటి కవచాన్ని ధరించుకుని ఉన్నావేమో, నాకు ఏ లోటు లేదనుకుంటున్నావేమో, అది నిన్ను రక్షింపజాలదు.
లేదనంటే మరి మరోటి ఆస్తిపాస్తులు కావచ్చు, జ్ఞానం, ఇంకేమన్నా కావచ్చు. నేను చాలా బలవంతుడిని, ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిని కనుక నేను సమస్తాన్ని జయిస్తానని అనుకుంటున్నావా? నీ ఆరోగ్యం నిన్ను రక్షించలేదు, నీ ధనము నిన్ను రక్షించలేదు, నీ ఆస్తులు నిన్ను రక్షించలేవు, లేదంటే నీ జ్ఞానము నిన్ను రక్షించలేదు. కానీ ఏమి రక్షించగలదండి నిన్ను? దావీదు ఏం కలిగి ఉన్నాడు? జీవము గల దేవుని నామాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఏ యొక్క కవచాన్ని ధరించుకున్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. కనుక ఈ లోకపు కవచాన్ని ధరించుకున్నటువంటి గొలియాతు అతని ముందు ఎందుకు పనికి రాలేదు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచిస్తే గనక ఏ కవచాన్ని మనం ధరించుకున్నాం? ఏ కవచాన్ని ధరించుకోవాలి? అసలు కవచాన్ని ఎందుకు ధరించుకోవాలి? నిరంతరము మనం ఎవరండి? యుద్ధము చేసేటువంటి క్రీస్తు సైనికులు గనక, నిరంతరం మనం యుద్ధం చేసేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం గనక నిరంతరం మనం ఏం ధరించుకుని తీరాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకొని తీరాలి. ఇప్పుడు ఎలాంటి కవచాన్ని మనం ధరించుకున్నాము అని ఆలోచించుకున్నట్లయితే గనక, ప్రభు యొక్క రక్షణ నిమిత్తము, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి దుష్టుడు వేసే అగ్ని బాణాల్ని జయించడానికి మన సర్వాంగ కవచాన్ని నిరంతరము కలిగి ఉండాలి. ఎందుకు ఈ సర్వాంగ కవచం అంటే, ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ రాష్ట్ర పత్రికలోనే కనబడుతుంది. మనం దేన్ని బట్టి యుద్ధం చేయాలో చూడండి ఒకసారి. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 2వ మాట చూడండి, అక్కడ మనం ఎవరితో పోరాడుతున్నామంట? అనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ అసలైందండి. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలంట. నమ్ముతామా? ఇది బైబిల్ ఉందా కనుక ఖచ్చితంగా నమ్మాలి. కరెక్టేనండి. అధికారుల గురించి మనకు తెలుసు. మరి అనేక మనుషుల గురించి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడి ఉంది కదా. ప్రధానులంట, పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడు. ఇవన్నీ మనకు తెలుసు. అన్నిటికంటే అతి భయంకరమైనది ఏంటో తెలుసా? ఆకాశ మండలములో ఉన్నటువంటి ఏంటంటే అవి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఇవేంటి? ఇన్విజిబుల్ అన్నమాట, మనకు కనిపించవు. కానీ ఎక్కడున్నాయంట? ఈ ఆకాశ మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆవరించి ఉన్నాయంట. మనం చేసే ప్రార్థన గురించి చాలాసార్లు ఈ ప్రార్థన గురించి మనం మాట్లాడాం కదా. దావీదు ఏం చెప్తాడండి? నేను చేసే ప్రార్థన నా ఎదలోకే తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు? అతనిలో పాపం ఉంది గనక. చేసే ప్రార్థన దేవుని సన్నిధికి సరిగ్గా చేరే పరిస్థితి కాదు గనక ఆత్మీయ జీవితము ఈ ప్రార్థన వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు వస్తుందో తెలుసా? శక్తివంతమైన ప్రార్థన చేయలేనప్పుడు ఆ ప్రార్థన పైకి వెళుతూనే ఉంటుంది. కానీ అక్కడ జరిగేదేంటి? ఎవరున్నారు? ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి గనక ఆ దురాత్మ సమూహాలు ఏం చేస్తాయండి? అడ్డగించేస్తాయి. ఊరికి వెళ్ళిపోదు ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేయాలి? శక్తివంతమైన ప్రార్థన. అలవాటుగా చేసే ప్రార్థన సన్నిధికి చేరుతుందని అనుకోద్దు సుమా. మనం బయటికి వెళ్తుంటే మన ప్రార్థన చేసేది ప్రభు సన్నిధికి వెళ్ళదు. లేదంటే మనం కూర్చొని ఏదో అలా చేసే ప్రార్థన కాదు, తినేటప్పుడు చేసే ఇది అవి వింటాడు దేవుడు. కానీ హృదయాంతరంగంలోంచి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనే దేవుని సన్నిధికి చేరుతుంది. అలవాటు ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చెయ్యాలి గనక చేస్తున్నావా? ఏమొద్దండి, దురాత్మ సమూహాలు ఆపేస్తాయి. వాటిని జయించి ప్రభు సన్నిధికి ప్రార్థన చేరాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి? శక్తివంతమైన ప్రార్థన చెయ్యాలి. ఈ శక్తివంతమైన ప్రార్థన మనం చెయ్యాలంటే మనం ఏమి ధరించుకుని ఉండాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటి సర్వాంగ కవచం అసలు అనంటే వాక్యాన్ని ధరించుకోవాలి. ఏంటండి అది? ఆత్మ ఖడ్గము కదండి. శిరస్త్రాణాన్ని ధరించాలి. ఏంటంటే అది? రక్షణనే శిరస్త్రాణము. మైమరువు తొలగించుకోవాలంట. ఏంటది? నీతి అనేటువంటి మైమరువును మనం తొలగించుకోవాలి. మనం నడికట్టు కట్టుకోవాలి. ఏంటది? సత్యం అనేటువంటి నడికట్టు మనం కట్టుకోవాలి. ఇవన్నీ మనం వేసుకోకపోతే మరి మన దుష్టుని జయించడం. అన్నిటికంటే ఇంకొకటి ఉంది ఏంటి? ఆకాశమండలం ఆవరించి ప్రార్థన చేరనివ్వకుండా చూస్తాయా? ఇవే కాదండి, అక్కడి నుంచి ఏమేస్తాయటండి? మనకే అగ్ని బాణాలు. ఏమేస్తాయండి?
అగ్ని బాణాలు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇందాక నేను మాట్లాడిన మాట ప్రకారం క్రైస్తవుడు నిరంతరము పోరాటం చేయవలసినటువంటి జీవితం. నిరంతరము పోరాటం చేయాలంటే క్రైస్తవుని ఏమంటాం? ఒక క్రైస్తవ సైనికుడు. సైనికుడు అంటే ఎలా ఉండాలి? నిరంతరం కూడా అతను యుద్ధానికి కవచాన్ని వేసుకొని సిద్ధముగా ఉండాలి. అదే సర్వాంగ కవచం అని చెప్పాను కదా. మరి దుష్టుడు ఏం చేస్తాడు? లాస్ట్ వీక్ దేవుడు మాట్లాడారు మనతో. ఏమని? వాడు ఏం చేస్తాడట? ఎప్పుడు యుద్ధం చేయడు, ఎవరిని రింగుదునా అని ఏం చేస్తాడటండి? ఎదురు చూస్తూ ఉంటాడంట కదా. వాడికి రెస్ట్ అనేది ఉంటుందా? ఉండదు. మరలా గుర్తు చేస్తున్నాను, ఒక దైవ సేవకురాలు మిషనరీ ఏం చెప్పిందటండి? అమ్మా మీరు ఎంతగా కష్టపడుతున్నారు కదా, మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎవరని చెప్పింది? సాతాన్ అని చెప్పింది. ఎందుకు? వాడంట రెస్ట్ తీసుకోడు, నిరంతరము కూడా ఏం చేస్తాడండి? ఎవను బ్రింగుదామా అని తిరుగుతూ 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 ఎదురు చూస్తూ ఉంటాడు. మరి వాడి మనసు నుంచి, వాడి యొక్క నోటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఎలా ఉండాలి? నిరంతరము కూడా సిద్ధపాటు కలిగిన వారిగా, యుద్ధానికి సంసిద్ధమైన వారిగా మనం ఉండాలి. ఉండాలంటే, యుద్ధం చేయాలంటే ఏం కావాలి మనకి? సర్వాంగ కవచము కావాలి. అంటే పడుకున్నా లేచినా కూర్చున్నా మనం ఏం ధరించుకుని ఉండాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉండాలి. గుచ్చుకుపోదు ఈ సర్వాంగ కవచం కదండి. దావీదు ఎవరో గొలియాతు వేసుకున్న కవచంతో అతను పడుకోలేడు, తీసేదే పడుకుంటాడు కదా. ఆహాబు వేసుకున్న కవచం యుద్ధానికి మాత్రమే వెళ్ళినప్పుడు వేసుకుంటాడు. కానీ ఒక క్రైస్తవ సైనికుడు నిరంతరము సర్వాంగ కవచాన్ని ధరించుకునే ఉండాలి. ఎందుకో తెలుసా? దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఎదుర్కోవడానికి విశ్వాసం అనే ఢాలు మన దగ్గర ఉండాలి. మనకి పరమగీతంలో మనకు తెలుసు, ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఏం చేస్తుంది? తన ప్రియుని కోసం ఎదురు చూస్తూ 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 అన్ని ధరించుకుని అలంకరించుకుందంట. కానీ తన ప్రియుడు లేటుగా రావడంతో ఏం చేసింది ఆమె? ఇంకా నా వస్త్రాన్ని నేను ఎందుకు ధరించుకోవాలని తీసి పక్కన పెట్టింది. అంతలో ప్రియుడు వచ్చి ఏం చేశాడటండి? తలుపు కొట్టాడంట. దేవుని బిడ్డలైన మనం, ఆయన రాకడ ఇంకా ఆలస్యమవుతుంది ఆలస్యమవుతుంది ఆలస్యమవుతుందని మనం వేసుకున్న సర్వాంగ కవచాన్ని తీసి పక్కన పెట్టినా, దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాలను తీసి పక్కన పెట్టినా, ప్రార్థనా సన్నిధిని పక్కన పెట్టినా, వాక్యాన్ని చదవడం పక్కన పెట్టినా, ఖాళీ ఉంది కదా అని సమయాన్ని వ్యర్థం చేసినా వేరే దానికి, వెంటనే ఏమొద్దండి? దుష్టుడికి ఒక స్థానం ఇస్తాము. దేవుడే గనక ఆయన రాకడొస్తే ఎత్తబడలేని పరిస్థితి మనకి వచ్చే పరిస్థితి వస్తుంది. కనుక అలాంటి స్థితి మనకు రాకుండాలంటే ఏం చేయాలటండి? నిరంతరము యుద్ధము సూర్యుడుగా మనం సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన కొరకు నిలబడినట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఆయన కృపా తోడును మనకిచ్చి ఆయన నామంలో మనల్ని స్థిరపరిచి బలపరిచి ఆయన కొరకు, ఆయన రాకడ వరకు కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏముండాలండి? నిరంతరము సిద్ధపాటు కలిగినటువంటి మనసును కలిగి ఉండి, మరి యుద్ధ కవచాన్ని ధరించుకున్న వారిగా ఉండి, సంసిద్ధముగా ఎల్లప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధమైనటువంటి బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము. దేవుడు ఈ వాక్యం దీవించి మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వకృపానిధికి దేవా, మీ స్తుతులు స్తోత్రములు వందనాలు. ఇంతవరకు నాయనా తండ్రి, నీ యొక్క దివ్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క దయగల ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా. అవును తండ్రి నాయన, దేన్ని మేము ఆధారం చేసుకుంటున్నాం ప్రభా? నిరంతరము నాయన మిమ్మల్ని ఆధారము చేసుకొని ప్రభా, నా తండ్రి ఇదిగోనైనా యుద్ధానికి సంసిద్ధమైనటువంటి బిడలుగా ఉంటూ ప్రభా, సాతాను వేసే అగ్ని బాణములను ఎదుర్కొంటూ ప్రభా, వాడి చేసేటువంటి నాయన అనేకమైనటువంటి అంధకార సంబంధమైన పనులని నాయన గుర్తించి ప్రభా, జయముతో నిలబడడానికి నీ ఆత్మ కవచాన్ని ప్రభా, సర్వాంగ కవచాన్ని నాయన నిరంతరం ధరించుకున్న బిడలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ కృపా దీవెన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎత్తబడి నీ వాక్యము నాయన ప్రతి హృదయములో ప్రభా నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని ఘనమైన మీ స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో బల్ల ఆరాధన ఉందండి. బల్ల ఆరాధనకి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. మరి సిద్ధపడిన బిడ్డలు అందరూ కూడా ప్రార్థనలో 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉందాము. ప్రవ్వా, మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నా దయచేసి మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. మీ దగ్గరికి మరి ప్రభు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవడానికి సిద్ధపడడానికి మరి ఎవరికి ఇవ్వాలో మాకు తెలియాలంటే మీ హస్తాన్ని పైకెత్తి మరి ప్రార్థనలో ఉన్నాం. 2 నిమిషాలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు పర్సనల్గా ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు పర్సనల్గా ప్రార్థన చేసుకోండి. ప్రవ్వా, నాకు యోగ్యత దయచేయండి. ప్రవ్వా, నాకు యోగ్యత దయచేయండి. ప్రవ్వా, బలలో పాలు పంపులు పొందడానికి నాయన నాకు యోగ్యత దయచేయండి. నా
నాలో నా అపవిత్రత అంతా అయోగ్యత అంతా దూరపరచండి, నన్ను శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి ప్రవ్వా. నీకు వందనాలంటూ అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుదామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు భక్తిహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు ఒకని కొరకొకడు కనిపెట్టుకుని ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమమయుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమయ్యా. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా నా కొరకు మా కొరకు ప్రవ్వా సిలువలో నా తండ్రి నాయన మరణించి మీ ప్రాణమును విడిచి ప్రవ్వా ఈ రక్తమును మా కొరకు కార్చినంటే మీకు వందనాలు, స్తోత్రములు ప్రవ్వా. ఇదిగో నాయన నీవు కార్చిన రక్తానికి సాదృశ్యమైనటువంటి నాయన ఇదిగో నాయన ఈ ద్రాక్షారసమును ప్రవ్వా తీసుకుంటున్నారు ప్రతి బిడ్డకి యోగ్యతను అర్హతను దయచేయండి అయ్యా. అదే విధంగా నాయన నా కొరకు మా కొరకు విడబడినటువంటి నీ శరీరాన్ని, గాయపరచబడినటువంటి నీ శరీరానికి నాయన సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెని ఎదుటి పెడిచి ఉండగా ప్రవ్వా ఇదిగో నాయన తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన మారు మనసు పశ్చాత్తాపంతో ప్రవ్వా మీకు లోబడి ప్రవ్వా నీ కొరకు జీవించడానికి గాను సహాయం చేయండి. నీ కృపా దీవెనం అందరికీ దయచేయమని, బలలో పాలు పంపులు పొందుకున్నట్టు ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వా యోగ్యత అర్హత దయచేయమని, సమాధానం ప్రేమను అనుగ్రహించమని ఘనమైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
Ramaye,
ప్రభా, ఇదిగోని ఎంతమంది బిడ్డలైతేనైనా ఇదిన బలలో పాల్పొంపులు పొందుకున్నారయ్యా. ప్రతి ఒక్క జీవితము నా ప్రభా స్థిరమైనటువంటి విశ్వాసముతోను ప్రభా, బలమైన నీ శక్తితోను ప్రభా, సర్వాంగ కవచము ధరించుకొని నిరంతరము పోరాడేటువంటి శక్తిని కలిగిన బిడ్డలుగాను దీవించి ఆస్వాదించండి. ప్రతి బిడ్డ జీవితంలోను హృదయాల్లోను ప్రభా శాంతిని సమాధానము నీ యొక్క రక్తం ద్వారా విడబడినటువంటి శరీరం ద్వారా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, మీకు నమ్మకమైన సాక్షులుగా ప్రతి బిడ్డ జీవించడానికి కృప చూపించమని ఘనమైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ప్రభు సన్నిధికి ఇచ్చినటువంటి కానుకలు సమర్పించుకున్నామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసే అని పాటను పాడదాం. సి మేజర్. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము వెనుదీతువా కరుణోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీతియగా మరి యేసు పరకీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని కలిగించే సకలాకు సమృద్ధిగా తొలగించే పలుమాత పరితాంబులు కలిగించే సకలాకు సమృద్ధిగా తొలగించే పలుమాత పరితాంబులు బలియాయని పాపములకేసుడే జన్మాంగ ప్రభుకీయ చింతింతువా నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా హల్లెలూయా. ఈ సమయమందు ఎత్తబడిన కానుకల నిమిత్తము, అదే సంఘ అభివృద్ధి నిమిత్తము, తర్వాత జరగవలసినటువంటి కార్యక్రమం నిమిత్తం కూడా మన మధ్యటువంటి సిస్టర్ బేబీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నేను నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ దినము ప్రభా ఈ విధంగా నేను నీ సన్నిధిలో గడిపి ప్రభా నీ వాక్యం ద్వారా మేమెంతగానో నా తండ్రి ఆత్మీయంగా బలపడడానికి ప్రభా నీవు ఇచ్చిన గొప్ప ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నిజమైన తండ్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభా ప్రతి క్షణం నాయన క్రైస్తవుడికి ప్రతి క్షణం ప్రభా ఒక యుద్ధంగానే పరీక్షగానే ఉంటున్నప్పుడు ప్రభా మేమందరం కూడా నా తండ్రి జయించుటకు సర్వాంగ కవచం ధరించుకున్నట్టుకు నీ కృప చూపించమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా. ఆ విధంగా మరి సర్వాంగ కవచం మీరు మాకు ధరింపచేసి ప్రభా నా తండ్రి యుద్ధంలో జయించుటకు మీరు మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభా. నీ కృప చూపించమని అడుగుతున్న ప్రభా. మరి మా దోషాలు మా పాపాలు మీరు చూస్తే ఎందుకు పనికిరానుగా ఒకవేళ ఉంటున్నాము ప్రభా నా తండ్రి.
మమ్మల్ని క్షమించి ప్రభా నా తండ్రి నాయన మీరు ఎక్కడి చోట మమ్మల్ని భద్రపరిచిన తండ్రి మేము సర్వాంగ కవచం ధరించుకుని ప్రభా నా తండ్రి ప్రతి క్షణం శైతాన్ని దుష్టుని ఎదిరించి పోరాడి జయించుటకు శక్తి గలవారు మగట్లు మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. మరి ఎంతో దూరం నుంచి వస్తూ మరి పాస్టర్ గారు ప్రభా నా తండ్రి ఆయన మా అందరి ఆత్మల కొరకు ప్రభా భారం కలిగి ఎంతో ప్రయాసపడుతుండగా కుటుంబం అంతటి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి విషయంలో ఆశీర్వాదం దయచేయండి. అలాగే సంఘ సభ్యులందరినీ చేతులకు అప్పగిస్తున్నాడు ప్రభా. సహాయం చేయమని అడుగుతుండే. ప్రతి ఒక్కరి అవసరతలో ఒకరు మీరు తీర్చి ప్రభా నా తండ్రి నీ నామానికి మహిమార్థమే మేమందరం ప్రభా నా తండ్రి నీ నామానికి మహిమార్థంగా మేము జీవించుటకు ప్రభా నా తండ్రి సంఘ సరిహద్దులు విశాలపరచుటకు ప్రభా మా వంతు ప్రయత్నం మేము చేయడానికి ప్రభా మీరు మమ్మల్ని ప్రేరేపించి నడిపించి నా తండ్రి ఆత్మలో బలపరచమని అడుగుతుండే. సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా నైనా ఎత్తబడిన కానుకలు ప్రభా విత్తన హస్తాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవి సంఘ సేవా కృతి నిమిత్తం ప్రభా పనిచేయటకు ఉపయోగపడటకు నీ కృప చూపించమని అడుగుతుంది. సహాయం చేయండి. ఈ జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా నీ కృప చూపించి ప్రభా మరి ప్రభావతి సృష్టికి ఇచ్చిన మరి మగబిడ్డని బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ కుటుంబం అంతటిని కూడా మీరు దీవించండి ప్రభా. వారు కృతజ్ఞత కూడకి పెట్టుకొని చుండగా ప్రభా నా తండ్రి జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా నీ దేవుని కుమ్మరించి సహాయం చేయమని నీ కృప చూపించమని సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షణ యేసుక్రీస్తు నామములో అడుగు బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, మీ శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన ప్రతి బిడ్డకి నిరంతరము తోడయుంటూ మరి నిత్యము కూడా యుద్ధములో జయమును పొందుకొని మీ నామాన్ని హెచ్చించే కృప పరిశుద్ధాత్మ దేవుడు